మెదడు లేదు, నాడులు లేవు, కండరాలు కూడా లేవు. అయినా ప్రమాదం వస్తే వెంటనే గుర్తించి పారిపోగల జీవి భూమిపై ఉందంటే మీరు నమ్ముతారా? తాజాగా శాస్త్రవేత్తలు అలాంటి అద్భుతమైన సముద్రజీవి రహస్యాన్ని ఛేదించారు. ఆ విచిత్ర జీవి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన ఫలితాలు కరెంట్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ట్రైకోఫ్లాక్స్ అడ్హెరెన్స్ అనేటువంటి సూక్ష్మ సముద్రజీవిని అధ్యయనం చేశారు. ఇది కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండేటువంటి అత్యంత సరళమైన బహుకణ జీవుల్లో ఒకటి. ఈ జీవికి తల ఉండదు, ముందు వెనక అనేటువంటి స్పష్టమైన భాగాలు కూడా ఉండవు. అంతేకాదు మెదడు, నాడీ వ్యవస్థ, కండరాలు ఏవీ లేవు. అయినప్పటికీ ఇది సముద్రపు ఉపరితలంపై వేలాది సూక్ష్మ వెంట్రుకల్లాంటి సెలియా సహాయంతో కదులుతూ ఉంటుంది. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు ఈ జీవిని చాలా సున్నితంగా తాకి పరీక్షించారు. ఆశ్చర్యకరంగా స్పర్శ జరిగిన కొన్ని సెకండ్లలోనే అది దిశ మార్చుకుని ప్రమాదం నుంచి దూరంగా కదలడం ప్రారంభించింది. సాధారణంగా ఇలాంటి స్పందన కోసం మెదడు లేదా నాడీ వ్యవస్థ అవసరం అవుతుంది. కానీ ఈ జీవి మాత్రం వాటి సాయం లేకుండానే స్పందించింది. దీనికి కారణం దాని శరీరంలోని సిలియాలే అని పరిశోధకులు గుర్తించారు. జీవి శరీరాన్ని కప్పి ఉన్న వేలాది సిలియాలు ఒకేసారి తమ కదలిక దిశను మార్చుకుంటాయి. దీంతో మొత్తం జీవి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని వ్యతిరేక దిశలో కదలడం ప్రారంభిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహించారు. స్పర్శ జరిగిన వెంటనే జీవి శరీరంలో కాల్షియం సంకేతాలు వ్యాపిస్తున్నాయని గుర్తించారు. ఈ సంకేతాలే వేలాది సిలియాల కదలికను ఒకేసారి మార్చి తప్పించుకునే చర్యకు కారణమవుతున్నాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే పరిశోధకులు ఈ జీవిని 2 భాగాలుగా కోసినప్పటికీ ప్రతి భాగం గాయం జరిగిన ప్రాంతానికి వ్యతిరేక దిశలో వెంటనే కదిలిపోయింది. అంటే ఈ జీవి స్పందనకు మెదడు అవసరం లేదని, శరీర కణాలే నేరుగా స్పందనను నియంత్రిస్తున్నాయని తెలుస్తోంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ పరిశోధన జంతువుల పరిణామక్రమంలో తొలి జీవులు ఎలా కదిలేవి, ఎలా స్పందించేవి అనేటువంటి అంశాలపై కొత్త అవగాహన కలిగిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో కేంద్ర నియంత్రణ లేకుండా పనిచేసేటువంటి సాఫ్ట్ రోబోట్ల అభివృద్ధికి కూడా ఈ అధ్యయనం ఉపయోగపడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.